హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ నాటి యజ్ఞ ఛానల్. ఇప్పుడైతే నేను యాసంగి నాటు మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మాకు నాటేయడానికైతే అంటే చాలామంది వేరే ఊర్లు వెళ్తున్నారు. ఇక్కడైతే మేము గుత్తకు నాటించినాం. గుత్తకు అంటే వాళ్ళే ఎకరానికి ఇంత అని మాట్లాడుకొని ఒకేసారి వాళ్ళే ఎంతమంది అని చెప్పేసి వస్తారు. సో అట్లయితే మేము గుత్తకైతే ఇచ్చినాము. అంతకుముందు అయితే అట్లా లేకుండేనండి. ఇప్పుడు అన్ని కైకిలు పెరిగినాయి కదా, సో చాలా డిమాండ్ అయిపోయింది. ఎందుకంటే అది బురదలో పని కాబట్టి చాలా కష్టం ఉంటుంది కదా. మామూలుగా కూర్చుండి చేసే పనులకే చాలా ఖర్చు అవుతుంది. సో వాళ్ళు తీసుకోవడంలో కూడా తప్పేం లేదు. సో అయితే మేము ఇక్కడ నాటేయడానికి అయితే చాలా తక్కువ మంది ఉన్నారండి, దొరకట్లేదు. మేమైతే గుత్తకిచ్చినాము. సో నాటేస్తున్నారు, చూస్తున్నారు కదా బురదలో. అది మాదేంటంటే దిగుబడి పొలం అన్నట్టు, చాలా దిగబడుతుంది పొలము. సో అందులోకి రావాలంటే కూడా తెలిసిన వాళ్ళు ఊరోళ్ళు అయితే రావడానికి కష్టము, రావట్లేదు దిగబడుతుంది అని చెప్పేసి. సో వేరే వాళ్ళని అయితే పిలుచుకున్నాం అన్నట్టు. నాటైతే వేస్తున్నారు, చూస్తున్నారు కదా. సో సంవత్సరానికి అయితే మాకు 2 ఫసళ్ళు అయితే పండిస్తాం అన్నట్టు. ఇది యాసంగి నాటు చూస్తున్నారు కదా. అంటే మా బావిలో నీళ్ళు అయితే ఉంటాయండి, దేవుడి దేవాల మాకైతే బావిలో నీళ్ళు ఉంటాయి. చూస్తున్నారు కదా, వాళ్ళైతే పాటలు పాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ నాటైతే వేస్తున్నారు. మీ దగ్గర ఎట్లుంటుందండి? అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు వరి నాట్లకి మెషిన్ వచ్చింది కదా, మెషిన్తో కూడా నాటేసుకుంటున్నారు. ఒక్కసారి మేము కూడా వేయించినాము, బట్ మాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అంటే మనిషి చేతితో చేసిన పని అయితే అది వేరే ఉంటుంది కదండి. చేతితో చేసిన పని ప్రతి ఒక్కటి అందులో క్వాలిటీ ఉంటుంది. మెషిన్తో చేసింది అయితే అంత ఎఫెక్ట్ అనిపించదు. అండ్ ఇంకొకటి, నాటేసేటప్పుడు అయితే చాలామంది ఏం చేస్తారంటే మునుములు అంటారు కదండి, నాటేసేటప్పుడు అయితే గోకలు పెట్టుకుంటారండి. ఎట్లా అంటే మునుము అంటే వాళ్ళ ఒకరి మందము ఎంత ప్లేస్కి వేసుకుంటూ వెళ్ళాలన్నట్టు పెట్టుకుంటారు. సో అట్లయితే తొందరగా ఈజీగా పని అవుతుంది, గొడవలు అయితే ఉండవు. సో కైకిల్ అంటే కొంతమంది ఏంటంటే నేను ఇంత మందం వేస్తున్నాను అంత మందం వేస్తున్నాను గొడవలు ఆగకుండా అయితే అందరికీ ఈక్వల్గా అయితే గోకలు అయితే పెడతారు. గోకలు పెట్టాలి. ఇప్పుడు ఇంటి అంటే యజమాని ఎవరైతే